మీలో చాలా మంది రాసులు మరియు హారర్స్‌ని నమ్ముతారు. చాలా మంది వీటిని నమ్మకపోవచ్చు. మరియు వీటిని నమ్మే వాళ్ళని ఎగతాళి చేయొచ్చు. మనుషుల్ని హారర్స్ మరియు రాసులు కాకుండా బ్లడ్ గ్రూప్‌తో కూడా మనుషుల బిహేవియర్‌ని చెప్పగలం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందుకని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చైనా మరియు జపాన్‌లలో మనుషుల బిహేవియర్‌ని బ్లడ్ గ్రూప్స్‌తోనే చెప్తారు. 2016లో జపాన్‌లో ఒక సర్వే కండక్ట్ చేశారు. దాంట్లో 99% బ్లడ్ గ్రూప్స్ మీద మనుషుల బిహేవియర్ ఉంటుందని ప్రూవ్ అయింది. అందరి బ్లడ్ సేమ్ ఉండదు. బ్లడ్ 2 యాంటిజెన్స్ లో ఉంటుంది. ఏ అండ్ బి. దీని ద్వారా సైన్స్ లో 4 బ్లడ్ టైప్స్ ని కనిపెట్టారు. ఏ, బి, ఏబి, ఓ. బ్లడ్ టైప్ ఏ. బ్లడ్ టైప్ ఏలో ఏ అనే యాంటిజెన్ ఉంటుంది. బ్లడ్ టైప్ బిలో బి అనే యాంటిజెన్ ఉంటుంది. బ్లడ్ టైప్ ఏబిలో ఏ మరియు బి రెండు యాంటిజెన్స్ ఉంటాయి. బ్లడ్ టైప్ ఓలో ఏ మరియు బి యాంటిజెన్స్ ఉండవు. బ్లడ్ గ్రూప్ ఏ. ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు స్మార్ట్, ప్యాషనేట్ అండ్ సెన్సిటివ్ గా ఉంటారు. వీళ్ళు ప్రతి పనిని ఆలోచించి బెటర్ వేలో చేస్తారు. అలాగే వీళ్ళు ప్రతి పనిని సీరియస్ గా తీసుకొని చేస్తారు. ఈ టైప్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు స్ట్రెస్ అవుతారు. దీనికి ఒక కారణం ఉంటుంది. అదేంటంటే వీళ్ళ బ్లడ్ లో కార్టిజాల్ ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి గొడవలంటే ఇష్టం ఉండదు. వీళ్ళు పీస్ఫుల్ అండ్ కామ్ గా ఉంటారు. వీళ్ళు షై మరియు పొలైట్ గా ఉంటారు. ఒకవేళ మీ ఫ్రెండ్ బ్లడ్ గ్రూప్ ఏ అయితే మీరు వాళ్ళని కళ్ళు మూసుకొని నమ్మొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎమోషన్స్ ని మీరు ఎప్పుడూ తెలుసుకోలేరు. ఎందుకంటే ఈ టైప్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎమోషన్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం ఇష్టం ఉండదు. బ్లడ్ గ్రూప్ బి. ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు బ్లడ్ గ్రూప్ ఏ వాళ్ళకంటే ఆపోజిట్ గా ఉంటారు. వీళ్ళు ఎక్కువ ఆలోచించకుండా డెసిషన్ తీసుకుంటారు. టైప్ బి వాళ్ళు చిల్ అవడానికి ట్రై చేస్తారు. వీళ్ళ మైండ్ లో 24 అవర్స్ క్రియేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. అదే వీళ్ళని స్పెషల్ గా రిప్రజెంట్ చేస్తుంది. టైప్ బి వాళ్ళు ఇర్రెస్పాన్సిబుల్, చీర్ఫుల్, క్రియేటివ్, అవుట్ గోయింగ్ అండ్ చిల్ గా ఉంటారు. బ్లడ్ గ్రూప్ ఏబి. ఇప్పుడు మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు టైప్ ఏ అండ్ టైప్ బి మిక్స్ అయి ఉంటారని. అందుకనే చాలా మంది అనుకుంటారు వీళ్ళకి మల్టిపుల్ డిజార్డర్ ఉంటుందని. ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి లాజికల్ మరియు అబ్జర్వేషన్ స్కిల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ బ్లడ్ గ్రూప్ వాళ్ళు చాలా తొందరగా ఫ్రెండ్స్ ని చేసుకుంటారు మరియు ఎదుటి వాళ్ళని చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. కానీ చాలా తక్కువ మంది వీళ్ళ అసలు నేచర్ ని తెలుసుకోగలరు. అలాగే టైప్ ఏబి వాళ్ళు చాలా కాంప్లికేటెడ్ గా ఉంటారు. అందుకనే వీళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీళ్ళు చాలా ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఇక ఇప్పుడు మనం ఫైనల్ బ్లడ్ గ్రూప్ కి వెళ్దాం. బ్లడ్ గ్రూప్ ఓ. వీళ్ళు అందరికన్నా డిఫరెంట్ గా ఉంటారు. వీళ్ళకి టైప్ ఏ వాళ్ళ పర్సనాలిటీ ఉండదు. టైప్ బి వాళ్ళ పర్సనాలిటీ కూడా ఉండదు. వీళ్ళు అందరికన్నా కోపంగా మరియు స్ట్రాంగ్ గా ఉంటారు. ఈ బ్లడ్ టైప్ వాళ్ళు కామ్, ఇండిపెండెంట్ అండ్ కేర్ ఫ్రీగా ఉంటారు. వీళ్ళని ఎవరైనా ఒక ఐసోలేటెడ్ బీచ్ లో వదిలేసినా వాళ్ళు అక్కడ కూడా హ్యాపీగా ఉంటారు. ఈ బ్లడ్ టైప్ వాళ్ళు తొందరగా జెలస్ మరియు రూడ్ గా బిహేవ్ చేస్తారు. అలాగే వీళ్ళు చాలా ఇన్సెన్సిటివ్ మరియు అరోగెంట్ గా బిహేవ్ చేస్తారు. వీళ్ళు ఒకవేళ మీ ఫ్రెండ్ అయితే ఆ ఫ్రెండ్షిప్ ని ఎప్పుడు వదలలేరు. వాళ్ళు మీకోసం లైఫ్ ని ఇవ్వడానికి కూడా వెనకాడరు. కానీ వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి అబద్ధాలంటే చాలా కోపం. అందుకే వీళ్ళు హానెస్టీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఇంతకీ మీ బ్లడ్ గ్రూప్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.